అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. తోటకి వెళ్ళాం, మామిడి పళ్ళు తెచ్చుకున్నామని అన్నాం. ఎన్ని తెచ్చుకున్నామో ఏంటో మీతో చెప్పలేదు కదండీ! మేము తెచ్చుకున్న మామిడి పళ్ళు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 23 పళ్ళు తెచ్చుకున్నామండి. అంటే ఇక సీజన్ అంతా అయిపోయిందిలెండి ఆల్మోస్ట్. ఒక అర డజన్ కొబ్బరికాయలు, ఈ మామిడి పళ్ళు తెచ్చుకున్నాము. అంటే పైన చిటారు కొమ్మల్లో ఉన్నాయండి. అవి కోయించి ఇస్తాను అని యుగంధర్ అనేసరికి వెళ్ళామనమాట. కానీ అండి వెళ్ళటం చాలా మంచిదయింది. మన తోట యువతల అదే రోడ్డు మీద కోదండరామాలయం కడుతూ ఉన్నారనమాట కొత్తగా. అది ఓపెనింగ్ అనమాట అండి. అంటే ఏమి పళ్ళు లెవ్వు అని అనుకుంటే మానేసేవాళ్ళం వెళ్ళకుండా. గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళలేకపోయేవాళ్ళం. తెలిసేది కాదు మనకి. అంటే ఎవరు ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు కదండీ! అందువల్ల మనకు తెలీదు. అనుకోకుండా అలాగ వెళ్ళేసరికి ఈ మామిడి పళ్ళు ఎన్నొచ్చినియి, ఏంటి అనే విషయం పక్కన పెడితే అండి, కోదండరామాలయం ఓపెనింగ్‌కి వెళ్ళాను నేను అని చాలా సంతోషంగా అనిపించింది. అంటే సాక్షాత్తు రామయ్య అనుగ్రహం ఉంటేనే అలాగ వెళ్ళగలమండి. అంతే అండి. నేను అలానే అనుకుంటాననమాట. సరే అటునుంచి తోటకి వెళ్ళాము. ఎక్కడో చిటారు కొమ్మల్లో ఉన్న కాయల్ని కొన్నిటిల్ని కోసి ఇచ్చారనమాట అండి. వీటిల్ని ప్రాపర్‌గా మనం జాగ్రత్త చేసుకోకపోతే అవి కూడా పాడైపోతాయండి. అందుకని కొంచెం ఆహ్, సొన ఉంటది కదా! ఆ సొన లాంటిదంతా తడిగుడ్డతోటి తుడిచేసేసి మళ్ళీ పొడిగుడ్డతో తుడిచి కాయల్ని ఒక టబ్‌లో పెట్టి పేపరు, గడ్డితోటి క్లోజ్ చేస్తూ ఉన్నాననమాట అండి. ఈ మాత్రమన్నా జాగ్రత్త చేసుకుంటే కొంచెం ఈ పళ్ళు తినగలుగుతాం. ఈ పళ్ళు మాత్రం అసలు అద్భుతమైన రుచితోటి ఉంటాయన్నమాట అండి. ఎవరికి మా మామిడి పళ్ళు ఇచ్చినా సరే అండి, ఎంత రుచిగా ఉన్నాయోనండి. ఇంత తీపైన పళ్ళు ఇప్పటి వరకు తినలేదు. ఈ సీజన్‌లో తినలేదు. ఇలానే చెప్తూ ఉంటారన్నమాట అండి. అంత స్వీట్‌గా ఉంటాయన్నమాట. దానికి కారణం ఏంటంటే, మనం ఎరువులు గానీ, పురుగు మందులు గానీ ఇటువంటివి ఏమీ వేయించకపోవటం. అలానే నీళ్ళు కూడా అండి మంచి నీరు అక్కడిది. మన చలమల్లో మంచి నీరనమాట. నేలని బట్టి, నీటిని బట్టే అండి రుచి. అలానే చెట్లు కూడా అండి బాగా ముదురు చెట్లనమాట. అంటే ఇప్పుడు హైబ్రిడ్ ఈ చిన్న చెట్లకి వందలు, వేలు కాయలు కాసేవి ఆ టైప్ కాదనమాట. నాటు బంగినపల్లి చెట్లు, ముదురు చెట్లు వల్ల అంత రుచిగా ఉన్నాయి అని కూడా అనిపిస్తదండి. ఇక రేపు మేము ఆశ్రమానికి వెళ్తున్నామండి. అందువల్ల ఈ మామిడి పళ్ళని ప్రాపర్‌గా ఇలా దాచుకుని వెళ్తే వచ్చేసరికి ముగ్గుతాయి అని అనుకుంటున్నాను. ఈ విధంగా వీటిల్ని స్టోర్ చేశానండి. ఇదిగోండి. ఈ చీరలన్నీ కూడా ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాను. ఇదేంటండి ఆశ్రమంలో రోజుకో చీర కడతారా మీరు అని అనుకోకండి. ఇయి అక్కడ వాళ్ళకి ఇవ్వటం కోసమని చెప్పి తీశాననమాట. నా బట్టలన్నీ కూడా ఇందులో సర్దుకున్నాను. మా వారు ఒక బ్యాగ్ సర్దుకున్నారు. ఇవి వాళ్ళకి ఇవ్వటం కోసం అండి. అక్కడ వర్క్ చేస్తూ ఉంటారనమాట. లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు. లేడీస్కి అయితే చీరలు తీసుకువెళ్తున్నాను అనమాట. ఇంతకుముందు చెప్పాను వాళ్ళకి. నిన్న వెళ్ళినప్పుడు కూడా అమ్మ శారీస్ తెస్తాను, మీకు ఏమైనా కట్టుకుంటారా అంటే కట్టుకుంటానన్నారు. అందుకని వాళ్ళు అక్కడ 10 మంది లేడీస్ వర్క్ చేస్తున్నారు. అందుకనే 10 చీరలు తీసాను అనమాట అండి. మీరు కట్టిన చీరలు ఇస్తున్నారా, కొత్తవి ఇస్తున్నారా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఏవండి ఈ శారీస్‌ని గమనించినా మీకు అర్థమై ఉంటుంది. ఏదో 1, 2 సార్లు మినహా పెద్ద కట్టేసేసి వాటిల్ని వాడేసేంత ఇది ఉండదండి. వాడకం చీరలు నా ఇంట్లో వేరే ఉంటాయి. ఇవేంటంటే 1, 2 సార్లు కట్టిన చీరలనమాట. చాలా బావుంటాయి, మంచిగా ఉంటాయి. సరే ఎన్నని కడతామండి. వాళ్ళకిస్తే వాళ్ళు ఆనందంగా కట్టుకుంటారు. నన్నిస్తూ ఉంటాను. ఈ అలవాటు నాకు ఎప్పుడూ ఉన్నదండి. అంటే ఈ మధ్య కొందరు మళ్ళీ ఆహ్, పాత బట్టలు ఇవ్వకూడదు అట్లా, ఇట్లా ఇలా కూడా అంటున్నారు. పాతయంటే మరీ చినిగిపోయినియి, పనికిరానియి కాదండి. అయినా నాకు అటువంటి నమ్మకం, అటువంటి భయం ఏమీ ఉండదండి. మనకి ఉపయోగపడనిది, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేది ఇస్తే ఏదైనా మంచిదే అండి. అంటే ఈ నాకు ఉపయోగపడట్లేదు అని కాదు. ఎన్నని కడతామండి పర్లేదు. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి, ఈ ఇచ్చే అలవాటు ఎప్పుడూ ఉంటుందండి. నాకు అందులో వెనుకంజ చేసే పనే లేదండి. ఎందుకంటే నేను న్యూస్ చదివినప్పటి నుంచి కూడా ఎక్కువగా నేను శారీస్ తీసుకోవటం, న్యూస్‌కి కట్టుకుని 1, 2 సార్లు కట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయటం జరుగుతూ ఉండేది. అందువల్ల వీటిల్ని ఇప్పుడు ఇచ్చేయటానికి తీశాననమాట అండి.
ఎవరికన్నా డౌట్ వస్తుందని కొంచెం వివరంగా చెప్పాను, అంతే అండి. వారు రెడీ. ఇగోండి కాఫీ. ఒక వారం రోజుల వరకు మళ్ళీ కాఫీలు టీలు ఉండవండి, అందుకని అనమాట. ఇగో బాబు, నీకు కూడా వారం రోజుల వరకు కాఫీ టీలు కొంచెమే ఇచ్చాను, షుగర్ వేసాను మర్చిపోయి, అందుకనే బాగుందా? అదే మరి. అవును, తాగబోద్దు. అప్రస్థ ఆశ్రమానికి నేను వెళ్తున్నానా, మీరు వెళ్తున్నారా? ఆశ్రమానికి చూడండి, లగేజీలు. ఆశ్రమానికి బయలుదేరామండి. ఆశ్రమానికంటే ఇలానే వెళ్తామన్నమాట. వీలైనంత మటుకు గోల్డ్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేసేయమని చెప్తారు. ఎందుకంటే మనం మసాజ్ కానీ అక్కడికనే వెళ్తూ ఉంటాం కదా, ఆశ్రమం అంతా తిరుగుతూ ఉంటాము. సో ఇదిగోండి నార్మల్ బొందు, నార్మల్ నల్లపూసలు వేసుకున్నాను. అలానే బ్యాంగిల్స్ ఒక్కొక్కటి వేసుకున్నాను. చెవులకు కూడా ముత్యాల స్టడ్స్ పెట్టేసుకున్నాను అనమాట. వాల్యుబుల్స్ ఏమీ లేవనుకోండి, మనం ఫ్రీగా తిరగచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడు ఏమన్నా వాల్యుబుల్స్ ఉన్నాయనుకోండి, మసాజ్ చేసేటప్పుడు అన్నీ తీయాల్సి వస్తుంది. మళ్ళీ అవి ఎక్కడ పెట్టాము ఏంటి అంటే కొంచెం ఎట్లయినా మైండ్ దాని మీదే ఉంటుంది. ఎందుకు అంత ఇలా నార్మల్గా వేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉండి రావచ్చు. ఓకేనా అండి? కృష్ణయ్య, ఇది జాగ్రత్త కృష్ణయ్య. ఆవులకి అన్నిటికీ పెట్టి ఇక్కడ దానా బస్తా అన్ని పెట్టి వెళ్తున్నానండి. ముందు ఆ పనులు చూసుకోవాలి. ఇటు నుంచి వెళ్తే అదే ప్రకృతి ఆశ్రమం రోడ్డు. జస్ట్ పర్ణశాల దగ్గరికి వచ్చామన్నమాట అండి. ఇక్కడ బెడ్షీట్స్, కాటన్ బెడ్షీట్స్ అవన్నీ ఇక్కడే తెచ్చేసాము. అందుకని ఆ బెడ్షీట్స్ తీసుకెళ్దామని వచ్చాను అనమాట. ఇదిగోండి ఇలా ఈ కాటన్ బెడ్షీట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకని బెడ్షీట్స్ కోసం అట్లనే ఇలా కంచం, గ్లాసు, నైఫ్ ఇలాంటివి కావాలి, ఇక్కడ ఉన్నాయి అన్నమాట. వీటన్నిటి కోసం వచ్చాను అనమాట అండి. ఈరోజు చూసారా అండి, ఇంకో మెట్టు కూడా మునిగిపోయింది. దిగువ మెట్టు మునిగిపోయింది, ఇంకో మెట్టు వరకు వెళ్ళిపోయింది నీళ్ళు. పై గణేష. ముచ్చాలమ్మ తల్లి, వెళ్ళొస్తానమ్మా. ఒక అరగంటలో మీతో మాట్లాడతాను, డ్రైవింగ్ లో ఉన్నా. ఇదిగోండి పర్ణశాల నుంచి ఆశ్రమానికి వెళ్తున్నాము. మన పర్ణశాలకి ఇంటికి సెంటర్లో ఆశ్రమం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇటు నుంచే ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొత్తగా గుడి కట్టారు. ఓకే రండి, చూస్తాను రండి. ఓకే, లక్ష్మీ గణపతి ఆలయం. ఓకే రండి. ఇదిగోండి మన ఆశ్రమానికి వచ్చేసాము. ఇదిగోండి ఆశ్రమానికి వచ్చేసాం. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. శ్రీదేవి మేడం సాధారణంగా రిసీవ్ చేసుకున్నారు. అలానే అక్కడ ఆల్రెడీ స్టే చేస్తున్న వాళ్ళు బ్యాచ్లుగా ఉంటారనమాట అండి. కొందరేమో వాకింగ్ చేసేవాళ్ళు, కొందరేమో షటిల్ ఆడటానికి, ఇట్లాగా బ్యాచ్లుగా ఉంటారనమాట. వీళ్ళని కూడా పరిచయం చేశారు. వేరు ప్రాంతాల నుంచి వచ్చిన చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, కలిసిపోతారు అందరూను. ఇంకా మనం ఏంటంటే అందరం కలిసి ఉండటంతో అక్కడ చాలా సరదాగా జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు. అలానే అందరం ఒక మాట అనుకుని వాకింగ్కి వెళ్దామా అనుకుని అందరం ఒకేసారి వెళ్తాం కానీ ఇట్లా కూడా చేస్తూ ఉంటారనమాట. నాకంటే మా వారు ఉన్నారులేండి కూడా. లాక్ ఉందండి, లాక్ తీసారండి, లాక్ తీసాను. ఏమండి రండి, అయ్యా అబ్బాయి తెస్తాడు, వస్తాను ఉండండి. వెళ్ళు. ఏమండి 5 minutes
ఇదిగోండి. ఇదంతా రూము, ఇదేమో వాషింగ్ అండ్ వాష్రూమ్. బాత్రూమ్, ఒక రూమ్ అంత ఉందండి బాత్రూమ్ కూడా. రూమ్ అంతా కూడా ఒక పెద్ద బెడ్, చైర్స్. ఇది చూడండి, యాంటిక్ చెక్క పెట్టి పెద్దది, చూసారా ఎంత పెద్దదో. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ది, ఇంకా ఇక్కడ సేఫ్, ఐరన్ సేఫ్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ ఒక డైనింగ్ది చిన్న టేబుల్ అన్నమాట, ఇలా ఉంటుంది అన్నమాట అండి. ఒక రెక్లైనర్, ఈ విధంగా ఉన్నది. నెట్ ఉంటుందండి ఇక్కడ, సో మనకి ప్రాబ్లం ఏమేమి ఉండదు. వర్క్ చేసుకునే వాళ్ళకి అంతా ఇక్కడ నుంచి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా ఇక్కడ, అందుకనే నెట్ అయితే కంప్లీట్ ఉంటుంది. టీవీ కూడా ఉంటుంది. ఏసీ రూమ్ అన్నమాట ఇది, మా హట్ ఇది. ఒకవేళ ఎవరన్నా ఎక్స్ట్రా కావాలనుకున్న బెడ్ ఒకటి ఉంటుంది, బెడ్ కూడా వేసుకోవచ్చు. నేను చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చుకున్నానండి. అలానే మల్లెపువ్వులు వచ్చినాయి, అలానే అలానే మల్లెపూలు కవర్లో ఉంచేసాను, అట్లా ఉండిపోయినాయి అనమాట. ఆ మల్లెపువ్వులన్నీ స్వామి దగ్గర వేసేస్తున్నాను. రూమ్ అంతా కూడా స్మెల్ వస్తుంది కదా. ఇది అండి స్వామిని ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. చదువుకోవటానికి పుస్తకం కూడా తెచ్చుకున్నాను. ఈ పుస్తకం కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. రూమ్లో అన్నీ ఎక్కడ పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చాను అనమాట. నేను వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు వాకింగ్కి అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు ఈ చక్రాలు ఒకటి నన్ను బాగా ఆకర్షించినాయండి. ఇవేంటి మేడం నన్ను అడిగితే, బండి చక్రాలనే ఈ విధంగా డిజైన్ చేయించారంటండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చినట్లు అనిపించింది. అలానే ఇప్పుడు అంతా కొత్తగా కట్టించిన పార్కు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ చూడటానికి వెళ్ళాను అనమాట అండి. ఇక బాడీ ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా నాకు మా వారికి రేపటి నుంచి ప్రారంభం అవుతాయి అన్నమాట అండి. ఈ రోజునైతే ఈ విధంగా ఇక్కడ స్టే చేస్తున్నాము. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.